యాసంగిలో మనం ముఖ్యంగా గమనించింది ఏంటంటే బాగా చలి వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల నారు చాలా మెల్లగా పెరిగింది. సుమారు చాలామంది రైతుల దగ్గర సమస్యలు విన్నప్పుడు ఈ ముదురు నారు సమస్యనే ఉంది. ఏందంటే చాలా అంటే 30 రోజుల్లో పెరగాల్సిన నారు ఈ యాసంగిలో సుమారు 40-45 రోజులు తీసుకోవడం ద్వారా ఎందుకంటే 10 అంటే నారు 13 డిగ్రీల కంటే తక్కువగా వెళ్ళినప్పుడు నారు పెరుగుదల అనేది ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. తద్వారా నారు అలాగే చిన్నగా ఉండిపోవడం వల్ల మనకు చాలా వరకు రైతులు ఈ ముదురు నారు వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ నారు వేసేటప్పుడు మనకు దగ్గర నాటుకోవాలి. ఎందుకంటే వీటికి పిలకలు చేసే సమస్య తక్కువ ఉంటుంది, పిలకలు ప్రొడ్యూస్ చేసే సమస్య కొద్దిగా సమస్యగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇందులో మనకి ఏదైతే సిఫారసు చేసిన పోషకాలు ఉన్నాయో అందులో ముఖ్యంగా మొదట్లోనే మనం ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ పోషకాలు లేటుగా వేసినట్టయితే అవి తొందరగా తల్లికర్ర మనకు తక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ముదురు నారు వేసుకునేటప్పుడు దగ్గరగా వేసుకోవాలి. ఎందుకంటే పిలకలు చాలా తక్కువగా వస్తాయి. అదేవిధంగా 25-30% అధిక పోషకాలు మనం వీటికి వేసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా వరకు వీటి వయస్సు అనేది నారుమడిలోనే అయిపోయింది. కాబట్టి ఇందులో మనం అధిక పోషకాలు వేసుకున్నప్పుడు మొక్క త్వరగా అది పోషకాలు తీసుకొని దానికి కావాల్సినంత దిగుబడులు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ ముదురు నారు ద్వారా మనము ఈ విధంగా యాజమాన్యం చేపడితే ఈ ముదురు నారు ద్వారా నుంచి కూడా మంచి దిగుబడులు సాధించే అవకాశం అనేది ఉంది.